బ్యాక్ టు న్యూస్. కాంగ్రెస్ పార్టీలోని వారే కోవర్టులుగా పనిచేస్తూ ప్రతిపక్ష పార్టీలు బలోపేతం అవడానికి ప్రయత్నిస్తున్నాయని ఆ పార్టీ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఖాజావలి విమర్శించారు. మంత్రి గల్లా అరుణ తీరు బాగుండలేదన్నారు. ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు జల్ది రాజమోహన్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీయడానికి కాంగ్రెస్ పార్టీలోనే ఉండి అనేక పదవులు పొంది ఈరోజు పార్టీ బలహీనపడిందనేటువంటి కుంటి సాకుతో వేరే పార్టీలలోకి మద్దతు ఇస్తూ కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడానికి చేస్తున్నటువంటి కృషి చెప్పలేనిది కాదు. కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పడుతున్నారు. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరఫున గల్లా జయదేవ్ అనేటువంటి ఒక వ్యక్తికి పార్లమెంటు సీటు ఖరారైనట్టు మన పత్రికల ద్వారా కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నటువంటి సంగతి మనందరికీ తెలుసు. గల్లా జయదేవ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రి అయినటువంటి శ్రీమతి గల్లా అరుణ కుమారి యొక్క కుమారుడు. గల్లా అరుణ గారి తండ్రి గారు కూడా కాంగ్రెస్ పార్టీలో పార్లమెంట్ సభ్యునిగా పనిచేసి స్వాతంత్ర సమర యోధుడిగా ఉన్నటువంటి రాజగోపాల్ నాయుడు గారికి ఉన్నటువంటి వారసురాలుగా ఉన్నటువంటి గల్లా అరుణ గారు కాంగ్రెస్ పార్టీలో అనేకమైనటువంటి కీలకమైనటువంటి పదవులు పొందడం జరిగింది. ఈనాటికి ఆమె క్యాబినెట్లోనే కొనసాగుతూ రాష్ట్ర మంత్రిగా వ్యవహరిస్తున్నారు. అయితే అతని కుమారుడికి పూర్వజన్మ సుకృతం వల్లనే తాను నటుడిగా కొనసాగుతున్నానని, క్రమశిక్షణతో సినీ ఫీల్డ్లో ఉంటున్నానని నటుడు చలపతిరావు తెలిపారు. తన ధర్మం నిర్వర్తిస్తున్నానని, ఇటువంటి సన్మానం జరగటం ఎంతగానో ఆనందింపజేసిందన్నారు. శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలని అభిరుచి పెరిగింది. అలాగే సాగర్ సంఘం ఎన్టీఆర్ కళా పరిషత్ వారు చేస్తున్నారు. ఈ సందర్భంలో అది ఆ నిండుదనం రాదు, నాయకుడికి కూడా నిండుదనం రాదు, ఆ సినిమాకి నిండుదనం రాదు. ఆ విధంగా అలాంటి ఆ రోజుల్లో ఇప్పుడు కూడా అటువంటి చలపతిరావు గారికి ఇందాక ఈ కార్యక్రమాలని ఆదరిస్తున్నారు. అలానే సహకరించమ్మ గారు వీళ్ళంతా కూడా లైక్ మైండెడ్ పీపుల్ ఆల్మోస్ట్. అందువల్లే ఈ ఇక్కడ కానీ నా ధర్మం నేను నిర్వర్తించాను. మద్రాసు వేషాలకు బయలుదేరేటప్పుడు కొత్తగా పెళ్లి చేసుకున్న మా ఆవిడ నన్ను అడిగింది, సినిమాల్లోకి వెళితే అక్కడ అమ్మాయిలతో సహవాసాలు ఎక్కువ ఉంటాయంట, తాగుతారంట, ఇవన్నిటి మధ్య నువ్వు చెడిపోవని గ్యారంటీ ఏమిటి అని అడిగితే నేను ఆవిడ చేతిలో చేయివేసి ప్రామిస్ చేశాను, నేను సినిమాల్లో ఉన్నంత కాలం తాగను, వేరే అమ్మాయిలతో సహవాసం పెట్టుకోను. ఆ ప్రామిస్తోనే నేను మద్రాసు వెళ్ళాక రామారావు గారితో పరిచయం. నేను చేసుకున్న పుణ్యము, ఎప్పుడూ చేసుకున్న పుణ్యము ఆయన సహవాసం లభించింది నాకు. దాంతో నేను అలాగే మనిషిలాగే ఉండిపోయాను. మీకు ఒక్క విషయం చెప్పాలి, మనం పూజ చేసేటప్పుడు వినాయకుడిని ఏ విఘ్నాలు కలగకుండా కాపాడు స్వామి అని ముందుగా ఎలా దండం పెడతామో, మేకప్ వేసుకున్న ప్రతి వాడు రామారావు గారి పేరు స్మరించుకోవాలి. ఎందుకంటే ఆయన ఒక డిక్షనరీ, సినిమాకి సంబంధించినంత వరకు ఆయన ఒక పెద్ద డిక్షనరీ. ఏం కావాలన్నా ఆయనలో దొరుకుతుంది. నటన కావాలన్నా, లేదు వేషం క్రియేట్ చేయాలన్నా, ఒక డిసిప్లిన్ కావాలన్నా అన్నీ ఆయనలో దొరుకుతాయి. జీజీహెచ్ సూపర్ స్పెషాలిటీ విభాగం ఎదుట ఉన్న సెయింట్ యాన్స్ హై స్కూల్లో ఆదివారం నాడు నిత్య ఆరాధన మందిరం ప్రారంభమైంది. క్రైస్తవ భక్తులు ఈ మందిరంలో ప్రతిరోజు పూజలు చేసుకునే అవకాశం ఉన్నది. ఈ ఆలయం గురించి గురువు ఆంటోనీ పిళ్ళై మీడియాతో మాట్లాడారు. సహోదరి సహోదరులారా మరియు క్రైస్తవేతరులారా,
మరి మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామమున గుంటూరు మేత్రాసనములో గుంటూరు నడిబొడ్డునున్నటువంటి ఈ ఆగ్నేశమ్మ గారి దేవాలయ పండుగను కొనియాడుతున్నటువంటి సమయంలో ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క క్రైస్తవునికి క్రైస్తవేతరునికి మరి పండుగ యొక్క కృతజ్ఞతా వందనాలు తెలియజేస్తూ మరి ఆదివారం సాయంత్రం జరగబోయేటటువంటి పండుగ పూజ ఆరాధన కార్యక్రమంలో పాలు పంచుకోవాలని మీ అందరినీ కూడా సహృదయంతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క పండుగ కార్యక్రమానికి ముందుగా మరి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఈ గుంటూరు కథోలిక విశ్వాస సంఘాలకు భగవంతుని యొక్క సన్నిధి అందుబాటులో ఉండాలని నిత్య ఆరాధన మందిరాన్ని కట్టుకోవాలని ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఆశపడుతున్నటువంటి ఆ కార్యక్రమాన్ని ఈరోజు భగవంతుని యొక్క దీవెన వలన మరి సోదర క్రైస్తవుల సహకారంతో ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకోబోతూ ఉన్నాం. ఆదివారం సాయంత్రం 5:30 ప్రభు యేసుక్రీస్తుని యొక్క దివ్య సప్రసాద ఆరాధన మందిరాన్ని మా యొక్క గుంటూరు పీఠాధిపతులు ఘనత వహించిన శ్రీ గాలిబాలి గారి మరి పరిశుద్ధ హస్తాలతో ప్రారంభోత్సవం చేసుకొని ఆశీర్వదింపజేసుకొని అటు తర్వాత దేవుణ్ణి ఆరాధించడం జరిగింది. హామీలు వద్దు, జీవోల విడుదల కావాలంటూ వీఆర్ఏలు ఆదివారం నాడు కలెక్టరేట్ ఎదుట నిరవధిక నిరాహార దీక్షలు చేశారు. ప్రభుత్వం వెంటనే తమ జీతాలు పెంచాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. రెవెన్యూ సహాయకుల సంఘం జీతాల పెంపుదల జీవోను వెంటనే విడుదల చేయాలి. గ్రామ రెవెన్యూ సహాయకుల ఐక్యత వర్ధిల్లాలి. గ్రామ రెవెన్యూ సహాయకులు 17వ తేదీ నుంచి నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టారు. మొదటి బృందాన్ని రాత్రి 12 గంటలప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి హాస్పిటల్లో చేర్చడం జరిగింది. ఈరోజు 2వ బృందం దీక్షను ప్రారంభించాము. జీతాలు పెరిగినట్లుగా జీవో ఇచ్చే వరకు ఈ దీక్షలు కొనసాగుతాయి. ఎన్ని బృందాలని అరెస్ట్ చేసినా ఈ దీక్షలు జీవో వచ్చే వరకు కొనసాగుతాయని తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం జీతాలు పెంచినట్టుగా పత్రికలు లీకులు ఇవ్వటం, అసెంబ్లీలో ప్రకటించడం చేస్తుంది తప్ప జీవో ఇవ్వడానికి తత్సారం చేస్తూ రెవెన్యూ ఉద్యోగుల సహాయకుల యొక్క ఐక్యతని విచ్ఛిన్నం చేయడానికి, వాళ్ళ యొక్క పోరాటాన్ని నీరుగార్చడానికి ప్రయత్నం చేసేటువంటి దాంట్లో కొంతైనా జీవోని ఇవ్వడానికి ప్రయత్నం చేయవలసింది సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆఖరికి బీజేపీ కూడా తెలంగాణ రాష్ట్రం ఇస్తామంటున్నది. అయితే సీమాంధ్రుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పింది. తెలంగాణ సీమాంధ్ర ప్రాంతాలలో అల్లకల్లోలానికి కాంగ్రెస్ విధానాలే కారణమని బీజేపీ తప్పుబడుతున్నది. దీనితో ఇక రాష్ట్ర విభజన ఎప్పుడు జరుగుతుందోననే అనుమానాలు తలెత్తుతున్నాయి. సమైక్య ఆంధ్ర బలహీన వర్గాల జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరు తాలూకా ఆఫీస్ ఎదురుగా 3 లక్షల కార్డులు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఒక్కొక్కరు 2 కార్డులు చొప్పున రాయించడం జరుగుతున్నది. ఆ కార్డులు ఏ రోజుకు ఆ రోజు పోస్టులో వేయడం జరుగుతున్నది. పోస్టల్ వాళ్ళు స్టాంపులు వేస్తే రాయకుండా ఉన్నట్టయితే ఎక్కువ ఛార్జీ వసూలు చేస్తామని చెప్పడం జరిగింది. మేము ప్రతి ఒక్కరి చేత వాళ్ళ చేతే కార్డులు రాయిస్తూ వచ్చాము. ఇప్పటికి దాదాపు 2 లక్షల పైన కార్డులు రాయించడం జరిగింది. ఇంకా స్పందన బాగున్నది. ఇది కొనసాగించాలని, ఈ లక్ష్యం నెరవేరే వరకు కూడా సమైక్య ఆంధ్ర ఉద్యమాన్ని కొనసాగిస్తామని. QTV న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. మిర్చి యార్డును అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం, వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ. మంచి సినిమాలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది, సినీ దర్శకుడు కె విశ్వనాథ్. విజయవంతంగా నగరంలో పల్స్ పోలియో, జేబీఆర్ జిల్లా కోఆర్డినేటర్ లక్ష్మీనాయక్. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.